ప్రలోభాలకు ప్రభావితం కాకుండా ఏ యొక్క వారి యొక్క ఆలోచనలో మోసపోకుండా చక్కగా తల్లిదండ్రులు గురువులు పైన దైవత్వాన్ని ప్రార్థనను నమ్మకాన్ని నమస్కారములతో ప్రమాణం చేస్తూ ఎటువంటి సందర్భంలో కూడా నాపైన నా ఆలోచనలపైన నా శరీరము పైన ఏ ఒక్కరికి హక్కులను మోసపూరితంగా ఇవ్వను. అలాగే ఎటువంటి బలహీనత స్థితిలో అయినా ధైర్యంగా కఠిన సమయాన్ని ఎదుర్కొని నా ప్రవర్తన ద్వారా 10 మంది మహిళలకు నా తోటి విద్యార్థులకు ధైర్యం నింపే విధముగా తలెత్తుకుని తిరిగే విధముగా సాధికారతతో జీవిస్తున్నానని మనస్ఫూర్తిగా పంచభూతముల సాక్షిగా నా యొక్క పూర్తి విజ్ఞానంతో ఈ ప్రమాణం చేస్తున్నాను. 1098 లేదా 112 అనే యొక్క టోల్ ఫ్రీ నెంబర్స్ ఫోన్ చేసి చెప్పాలి. బాల్యం అనేది ఒక అమృతం, అర్థమైందా? మిమ్మల్ని చూస్తే ఎంతో మంది జడ్జిగా ఉంటుంది. లేదా అబ్బాయిలు ఎవరన్నా ఆటో వాళ్ళు కానీ ఇంకొకరు కానీ వెంటబడి వేధించవచ్చు. ఈ రెండే కదా సమస్యలు. ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఎవరు సమర్థత కలిగి ఉంటారు చెప్పండి? నీకు సమస్య వస్తే ఎవరు వచ్చి పరిష్కరిస్తారు? ప్రతి దగ్గర నీకు సమస్య ఉందంటే వాళ్ళు కలగని వచ్చి పరిష్కరిస్తారా? వాళ్ళు కలగంటారా నీకు సమస్య ఉందని? పోలీసు అని చెప్తున్నారు మీరు. వాళ్ళు కలగంటారా ఈ అమ్మాయికి ఫలానా మౌనికాకి సమస్య ఉంది అని వాళ్ళు కలగంటారా? చెప్పండి అమ్మా. మరి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? పోలీసు పరిష్కరిస్తారు, ఎవరో ఒకరు పరిష్కరిస్తారు. మీకు వచ్చిన సమస్య నుంచి మీరు బయటపడాలంటే ఎవరో ఒకరి సహాయం కావాలి. దానికి మీరేం చేయాలి? వాళ్ళే కలగని వచ్చి పరిష్కరిస్తున్నారా? వాళ్ళే తెలుసుకుంటున్నారా? మీకేమన్నా వాళ్ళు కెమెరాలు పెట్టి ఉంటారా? మీకు ఇక్కడ ఇది జరుగుతా ఉంది కాబట్టి ఈ అమ్మాయిని రక్షించాలి అనేసి వచ్చేస్తున్నారా? ఏ సిస్టమ్ అన్నా అట్లుందా? నీ తల్లిదండ్రులే కానిలే, మీ అన్న కానిలే, మీ పెద్దవాళ్ళు కానిలే నువ్వు సమస్య చెప్పుకోకుండా రక్షించగలరా? ఆ సమస్య అని నువ్వు గుర్తిస్తున్నావా? పోనీ బయట ఒక అబ్బాయిని వెంటబడుతున్నాడు, అది సమస్య అనుకుంటున్నావా లేదా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా అనేది క్వశ్చన్ చేసుకోండి ఫస్ట్. అది సమస్య అనుకుంటే పరిష్కరించుకోవచ్చు. లేదు దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఆ అబ్బాయి నన్ను నా అందాన్ని పొగుడుతున్నాడు, నాకు వాడు ప్లెజర్ ఇస్తున్నాడు, వాడి వల్ల నేనేం ప్రెషర్ ఫీల్ అవ్వట్లా అనుకున్నావు నువ్వు అంటే అప్పుడు నువ్వేం చేస్తున్నట్టు? బురదలో అంటే ఒక సమస్యతో సహజీవనం చేస్తున్నావనే కదా మా అర్థమవుతుందా నేను చెప్పేది? సమస్యతో నువ్వు సహజీవనం చేసిన నాళ్ళు మాకు తెలుస్తుందా? ఎవరికన్నా పోలీస్కి కానీ మీ మేడమ్స్కి కానీ తెలుస్తుందా? ఫలానా అమ్మాయికి సమస్య వచ్చింది అనే విషయం ఎవరికన్నా తెలుస్తుందా? అంటే ఇక్కడ నేను చెప్పదలిచింది ఏంటి అర్థమైందా మీకు? సమస్య వస్తే ఏం చేయాలని చెప్తున్నా నేను. అసలు నేను సమస్యలో ఉన్నానా అని గుర్తించే శక్తి నువ్వు కలిగి ఉండాలి. అసలు నేను సమస్యలో ఉన్నానా? ఎస్ ఉన్నాను. పరిష్కారం ఏంటి? ఈ రెండు క్వశ్చన్స్ నువ్వు వేసుకున్నావంటే యూ కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ ప్రాబ్లం కదా. రావచ్చు కదా మీరు బయటికి. ఇన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినా కూడా కేవలం మీ స్కూల్ నుంచి డ్రాప్ అవుట్స్ కానీ ఇంకా కొన్ని ఇష్యూస్ కానీ వస్తూనే ఉన్నాయి.